మీ ఓన్ బ్రాండ్లో ట్రేడ్ మార్క్ చేయాలంటే ఈ వీడియో చూడండి. ట్రేడ్ మార్క్ అంటే ఏమంటే ఓ యూనిక్ నేమ్లో బ్రాండ్ నేమ్ చేశానండి ట్రేడ్ మార్క్. అది వచ్చి ఫస్ట్ వచ్చి అది సిమిలర్గా నేమ్స్ ఉండకూడదు, మార్కెట్ అవైలబుల్ నేమ్స్ ఉండకూడదు. ఇదైన క్రైటీరియా. బ్రాండ్ నేమ్ వచ్చి యూనిక్ నేమ్గా చూస్ చేస్తున్నా. అంత రిలేటెడ్గా ఏం ప్రొసీడ్ అవుతుందంటే పిఓఐ డాక్యుమెంట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. పిఓఐ డాక్యుమెంట్ ఏమంటే పవర్ ఆఫ్ అటార్నీ. మీకోసం అడ్వకేట్ వచ్చి హాజరైన ఆ కేసు ఫాలో అప్ చేసే కోసమే పిఓఐ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. అంచిన స్టెప్ ఏమంటే టీఎంఏ ఫామ్ వచ్చి ఫిల్ చేసి ప్రొసీడ్ చేస్తున్నాం. టీఎంఏ ఫైల్ ఏమంటే ట్రేడ్ మార్క్ అప్లికేషన్ ఫైల్ వచ్చి మన బ్రాండ్ నేమ్ రిలేటెడ్గా మీతో అడ్రస్ రిలేటెడ్గా ఆల్ డీటెయిల్స్ వచ్చి దాన్ని ఫిల్ చేసి మనం ప్రొసీడ్ చేస్తున్నాం. ప్రొసీడ్ చేసిన ఫీ ఏమంటే గవర్నమెంట్ ఫీ ఏమంటే ఫర్ ఇండివిజువల్ రిలేటెడ్ అంటే 4500. ఇఫ్ ఇన్ కేస్ మీరు వచ్చి జాయింట్ అప్లికేషన్గా పోయారు, 2 మనుషులు రిలేటెడ్గా పోయారు అంటే అది వచ్చి 9000 రిలేటెడ్గా పోను. ఇఫ్ ఇన్ కేస్ కంపెనీస్ రిలేటెడ్ ఫార్మా కంపెనీస్ లేదంటే హాస్పిటల్ రిలేటెడ్ అది మరి పోయి అంటే యూజువల్ రిలేటెడ్ విత్ ఎంఎస్ఎంఈ ఎట్లా అంటే గవర్నమెంట్ ఫీ 4500. ఇఫ్ ఇన్ కేస్ వచ్చి ఎంఎస్ఎంఈ లేదంటే 9000. ఇది అన్నీ గవర్నమెంట్ ఫీ. లేదంటే అడిషనల్ సర్వీసెస్ ఛార్జెస్ ఆర్ ఏజెంట్ ఛార్జెస్ వచ్చి అప్లికబుల్ అవుతుంది. ట్రేడ్ మార్క్ రిలేటెడ్ వచ్చి ప్రొసీడ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏమంటే ఫైల్ చేసిన తర్వాత ఈ ఫైల్ వచ్చి ఎగ్జామినర్ టేబుల్కి విత్ ఇన్ వీక్ టు 1 month అయింది ఫైల్ వచ్చి మూవ్ అవుతుంది. మూవ్ అవుతున్న తర్వాత ఎగ్జామినర్ వచ్చి ఏమైనా వ్యాలిడేట్ చేస్తున్నారంటే నేమ్ వచ్చి కామన్గా ఉంటుంది, సిమిలర్గా ఉంటుంది, మార్కెట్ అవైలబుల్ నేమ్ ఉంటుందా, నేను వచ్చి ఆల్రెడీ రిజిస్టర్ అయిన బ్రాండ్ నేమ్స్ కూడా ఇది కనెక్షన్ ఏదైనా ఉంటుంది అని చెక్ చేస్తున్నారు. ఇఫ్ కనెక్షన్ ఏమీ లేదు, ఇది వచ్చి కంప్లీట్లీ యూనిక్గా ఉంటుంది, వాళ్ళు వచ్చి నెక్స్ట్ స్టెప్కి ప్రొసీడ్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ అది సిమిలర్గా లేదా కామన్ నేమ్స్గా ఉంటుంది అంటే వాళ్ళు వచ్చి అబ్జెక్షన్ తెరుచున్నారు. అబ్జెక్షన్కి మనం ఏం చేయాలి అంటే అసలు కస్టమర్ సైడ్లో ఏం చేయాలి అంటే మనం వచ్చి విత్ ఇన్ మంత్ వచ్చి మనం వచ్చి దానికి వచ్చి ఫైల్ అగేన్స్ట్ చేయాలి. మాతో బ్రాండ్ నేమ్ ఇది మనం వచ్చి ఇంత దినాలుగా యూజ్ చేసుకుని ఉన్నాము, సో వచ్చి నాకు ఈ బ్రాండ్ కావాలి అట్లాంటి మనం ప్రొసీడ్ చేస్తున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మరి ఆ 1 month లోపల రిప్లై చేయాలి అంటే ఆ బ్రాండ్ నేమ్ వచ్చి అబాండెంట్ అవుతుంది. అబాండెంట్ అవుతుంటే మరి ఆ నేమ్ వచ్చి అగైన్ మనం యూజ్ చేయనవ్వదు. అగైన్ మనం న్యూ నేమ్ ఓన్లీ ప్రొసీడ్ చేయాలి. దెన్ వచ్చి ఎగ్జామినర్ వచ్చి నెక్స్ట్ స్టెప్ ప్రొసీడ్ చేశారంటే నెక్స్ట్ స్టెప్ ఏమంటే అక్సెప్ట్ అండ్ అడ్వర్టైజ్మెంట్. అక్సెప్ట్ అండ్ అడ్వర్టైజ్మెంట్ ఏమంటే బ్రాండ్ నేమ్ వచ్చి యూనిక్గా ఉంది, ఎగ్జామినర్ అక్సెప్ట్ చేసేసి అడ్వర్టైజ్ చేస్తున్నారు. అడ్వర్టైజ్మెంట్ ఏమంటే గవర్నమెంట్ జర్నల్స్లో పబ్లిష్ అవుతుంది. ఆ టైం పీరియడ్ వచ్చి 4 months పబ్లిష్ అవుతుంది జర్నల్లో. ఆ ఇన్ బిట్వీన్ గ్యాప్లో ఏదైనా థర్డ్ పార్టీ వాళ్ళతో బ్రాండ్ నేము మనతో బ్రాండ్ నేము సిమిలర్గా ఉంటుంది, లేదు ఏమైతే ఉంటుంది అంటే వాళ్ళు వచ్చి అపోజిషన్ తెరుచున్నారు. అపోజిషన్ రిలేటెడ్ ఏమంటే ఇది వచ్చి మా బ్రాండ్ నేమ్, మీరు వచ్చి మా బ్రాండ్ నేమ్ కూడా సిమిలర్గా పెట్టున్నారు అట్లా అంటే వాళ్ళు ఫైల్ అగైన్స్ చేస్తున్నారు. మరి ఏం చేయాలి అంటే ఇఫ్ ఇన్ కేస్ వచ్చి థర్డ్ పార్టీ వచ్చి వాళ్ళతో సిమిలర్ నేమ్స్గా ఉంటుంది అంటే వాళ్ళు వచ్చి అపోజిషన్ ఫైల్ చేస్తున్నారు. ఫైల్ చేసిన దానికి ఏం మరి చేయాలంటే మనకు వచ్చి ఇంటిమేషన్ వచ్చుండు. ఇంటిమేషన్ రిలేటెడ్గా హియరింగ్ డేట్ వచ్చి అనౌన్స్ చేస్తున్నారు. హియరింగ్ డేట్ ఏమంటే మనం వచ్చి చిల డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలి. ఈ డేట్లో ఉండి ఈ బ్రాండ్ నేమ్ వచ్చి యూస్ చేస్తున్నాము, మేము వచ్చి ఈ బిల్డింగ్ అంతా పెట్టున్నాయి, ఈ ప్రోడక్ట్ రిలేటెడ్గా ఈ డేట్లో ఈ బిల్డింగ్ ఉంటుంది అంటే రిలేటెడ్ అంతా మన డాక్యుమెంట్ ప్రొవైడ్ చేసి ఇది మాతో ఓన్ బ్రాండ్ మేము వచ్చి మేము యూజ్ చేసేదానికి మేము పర్మిషన్ ఇవ్వండి అట్లా అనేసి మనం అప్పీల్ చేస్తాం. ఇన్ కేస్ అపోనెంట్ రిలేటెడ్గా వాళ్ళ అప్పీల్ అవి మనం అప్పీల్ అవి గవర్నమెంట్ ఓకే చెప్తుంటే అది వచ్చి మనకు రిజిస్టర్ అవుతుంది. అవ్వలేకపోయి అంటే అది వచ్చి రిజెక్ట్ అవుతుంది.